అనిల్ అయితే వరుసగా అయితే కారుకి వెళ్తాం వల్ల అండి పాపం నిద్ర ఉండట్లేదు తలనొప్పి పడుతుందని చెప్పి అన్నాడు. నీకు మా ఈ దీపం కార్తీక దీపం ఎదురుగు హాయ్ టాబ్లెట్ వేసుకోమంటే 30 తిప్పలు పెట్టి 36 చెరువులు 3 చెరువులు కూడా కాదు నీళ్ళు తాగిచ్చింది. చూడండి పోల్కమ్ ఉండిద్ది అక్కడ దూరంలో. ఇక్కడ ఐక్య తెరుచుకుంటాయి పడతానా అయ్యిందిలే పో 10లో ఉందంట. లాస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి 1 నుంచి. అక్క తప్పుకో అక్క పడతానా. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నా ఛానల్ నీకేం పని? స్వాగతం సుస్వాగతం. సింకులు అయితే అంట్లు అయితే తోమతలేదండి, రోజు బయటే గడుపుతున్నాను. సరే రోజు తోమతలేదు కదా, బాయ్ అయితే ఎండిపోయి ఉంటుంది అని చెప్పానని వచ్చినట్టుగా అయితే మొత్తం తోమేసాడు పెట్టాను. తోమిన తర్వాత ఏం జరిగిందంటే మొత్తం కంపు అయిపోయింది వంటగది. ఆ వంటగది మొత్తం నీళ్ళు అయితే వచ్చేసేసినాయండి. అసలు గ్యాస్ అదే ఎక్కువ అయింది అంటారు కదా, గ్యాస్ తన్నేసింది మొత్తానికి. మొత్తం ఇక్కడ లోపల వచ్చేసైతే బయట అయితే ఇంకా మామూలుగా లేదు. ఇదే వరదలు వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్ళు ఎత్తుకుంటారు కదండి, వంటగదిలో ఇప్పటికప్పుడు ఇట్లా తోముకున్నప్పుడల్లా మా పని ఇదేనమాట. కాకపోతే వీడియోలో అయితే నేను చూపించడం కుదరలేదు. ఇవన్నీ నీళ్ళు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అయితే వంటగది మొత్తం మాపు అయితే వేసేసేస్తానండి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను. మా నీళ్ళేమో హైదరాబాద్ వెళ్తున్నాడు, అలా రెడీ అవుతున్నాడు. ఈ లోపు నేనైతే వంటగదులు అంట్లన్నీ శుభ్రం చేసుకుందామని చెప్పి సింక్ దగ్గరకు వచ్చి కంపు అయితే చేశాను అనమాట. ఈ నిండిపోయినాయండి. నిండిపోతే ఇక్కడ మనకి ఒకటి ఇది పెట్టారు, చూపించే కదా అంతకుముందు. నేను వచ్చి మూత ఓపెన్ చేసా. ఈ మూత ఓపెన్ చేస్తే చూడండి నిండిపోయి వంటగదిలో నీళ్ళన్నీ అక్కడ దాకా వెళ్ళినాయి. ఇది పద్దాకి ఎందుకు ఎండిపోతుందో మీకు చెప్తానండి. ఇది ముందు కూడా చెప్పాను. ఇక్కడ వరలేసాం కదా, ఏమి మన స్నానం చేసి నీళ్ళు పోయేదానికి ఈ 2 అడుగుల వరలో చిన్న వరలో ఇక్కడేమో 4 వేసాను, అక్కడేమో 2 వేసా. కాస్త స్మెల్ వచ్చేస్తుందండి, వంటగదిలే కదా నీళ్ళు. ఇక్కడ 2 వరలు వేసా. ఏ ఫాస్ట్ ఇంకొక వర 2 వరలో వేసుకోవచ్చు కదా నీళ్ళంటే వేసుకోవచ్చు, కానీ 2 వరల లోతు తీయగానే నీళ్ళు వచ్చేసినాయండి. అంటే దాదాపుగా 3-4 అడుగులకే నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఇంకో వర వేయడానికి కూడా లేదు. అది నాకు తెలిసి ఈ ఇసుకతో బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఒక వర నాకు తెలిసి ఒక వరన్న పూర్తిగా ఊడిపోయి ఉంటుంది. అందుకే ఇవి కడిగిన నీళ్ళు లోపలికి రావట్లేదు, ఫుల్ అయిపోయి వెనక్కి రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ సింక్లో పైప్ పెట్టాం కదా, ఆ పైప్ కాడ నుంచి లోపలికి తన్నేసేస్తున్నాయి. ఒకరోజు అయితే దీని మీద చర్య తీసుకుని ఆ నీళ్ళని తోడి పారవేసి ఆ మట్టి కూడా తీసేయాలి, ఊడిపోయిన వర అయితే. అందుకని నిండుతుంది నీళ్ళు. అసలు సింక్ ఏదో కట్టించుకున్నావా కానీ పెట్టుకున్నావా కానీ సింక్లో తావాలంటే భయం వేస్తుంది. నీళ్ళన్నీ బయటకు వచ్చేసి అదే డ్రైనేజీ అయినట్టు అయిపోతుంది. అయ్యో మూత తీసాను చూడు. నేను చాలా వచ్చినాయి నీళ్ళు, అంట్లు తక్కువగా ఉండి చాలా అంట్లు కదా. పెట్టేసి మూతది. ఇప్పుడు నిండిపోతే అట్లా వంటగది నిండిపోబెట్టుకో, మాకు చండాలంగా ఉండిద్ది. ఆ మూత తీసి ఫాస్ట్గా వచ్చి సరిపోయిద్ది. తీస్తాను ఒక రోజు ఇంటికాడ ఉన్న రోజు. ఇది ఓపెన్ చేసి మట్టి మొత్తం తీసేస్తే కడగమా ఇంకా. అవును వెళ్తలేదుగా, ఫోన్ వచ్చింది రావాలిక. క్యాన్సిల్ అవ్వలా, కాస్త పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్ 9కి రమ్మన్నారండి, ఇప్పుడు ఫోన్ చేసి 11కి రమ్మన్నారు. హాస్పిటల్లో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయంట రావాల్సినవి, అవి తీసుకుని వెళ్దాం అన్నారు. అది విషయం. క్యాన్సిల్ అయితే అవ్వలేదు కదా, మొన్న అయింది. సింగరాయకొండ. ఈరోజు ఒకటి వచ్చింది పామూరు.
ఈరోజు అది నేను లేనని చెప్పి వేరే డ్రైవర్ని పంపిస్తానంటే మా వాడు సునీల్ కట్టున్నాడు కదా అని పంపిస్తానంటే వద్దులే నీళ్ళు నువ్వే రా అన్నారు. నాకు ఖాళీ లేదంటే సర్లే అన్నారు. క్యాన్సిల్ అయినట్టయితే ఉండేది ఇప్పుడు. వరుసగా కాదు, ఎంపటినే 5 నిమిషాలు ఆటో స్టార్ట్ చేసేవాడిని. టైం అయితే 9 అవుతుందా? అదండి సాగితే పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా, పనులన్నీ అయితే చేసుకుంటాను. చేసిన టీవీ మొదలు పెడతావా? టీవీ నేను చూస్తున్నాను అసలు తక్కువ మంచిది. అనిల్ అయితే వరుసగా అయితే కారుకి వెళ్తాం వల్ల అండి పాపం నిద్ర ఉండట్లేదు, తలనొప్పి పడుతుందని చెప్పి అన్నాడు. కొబ్బరి నూనె తీసుకుని తలకైతే మసాజ్ చేశాను అనమాట. కాసేపు పడుకుంటాడు. 10:30కి అయితే లేపమన్నాడండి. టైం అయితే 9:30 అయింది కదా, 10:30 అయిన దాకా అయితే పడుకొనిస్తాను, తర్వాత లేపుతాను. ఇంకా వంట విషయానికి వచ్చేసరికి అంట్లన్నీ తోమేశాను కదండి. కూర కూడా బాక్స్లో పెట్టేశాను. వంకాయ, టమాటా, ఎండు చేప అయితే వండానండి. నాకు కూడా ఆకలి అయిపోతుంది. నేను కూడా అన్నం తినేసేస్తాను ముద్ద. ఏంది ఎట్టుంది నీకు తలనొప్పి? నువ్వు గన్పారంలో కొబ్బరి నీళ్ళు డబ్బా బాటిల్ 11 గంటల కారు తీయాలైతే 11 గంటల 5 నిమిషాలు దాటిపోయినా ఇక్కడే ఉన్నా. అట్లా ఉంటుంది మనతోనే. ఫ్రెష్గా తలస్నానం చేసి బయలుదేరే అవకాశం ఉంటే 2 టాబ్లెట్లు వేసుకుని వేడికి వెళ్తా. చూద్దాం. కొబ్బరి నీళ్ళు తాగే డబ్బా నువ్వు కొబ్బరి నీళ్ళు తాగు. అదే విషయం. యాక్చువల్లీ మార్నింగ్ 9కి వెళ్ళినట్టయితే 6:10కి ఒక ట్రైన్ ఉంది బాపట్లకి. అది ఎక్కితే నైట్ 12 గంటలకు అలా దిగేసి అనుకోండి. నాకు చెప్పాను లేదా నేను నాకు వీడియోలో. ఇప్పుడు 10:30కు ఉంది సింహపురి ఉంది సికింద్రాబాద్ నుంచి, అది ఎక్కాలి. కానీ వెళ్ళాల్సింది రాయదుర్గకి. ఆ రాయదుర్గం నుంచి మెట్రోలో అక్కడ సికింద్రాబాద్కి రావాలి, అక్కడ నుంచి రావాలి. అది విషయం. ప్రతిసారి ఆ ట్రైన్ అవుతుంది వెళ్ళే వారికి వచ్చేదానికి. నైట్ 10:30 దాకా కూర్చుని చిరాకు కొట్టింది రైల్వే స్టేషన్లో. సరే నీకోసం ఒక ట్రైన్ కొంటా ఉండి, బొమ్మ వాడుకొని పేరు పెడతా ఉండు. మొన్న ఎట్టాగే వస్తా బండి జారిపోయి పడిపోయింది. కాలు దెబ్బ తగిలింది. కొట్టేది సెల్ఫ్ బటన్ ఇరిగిపోయింది. ఇంకోటి ఏదో అయింది. మొత్తానికి కాలు దెబ్బ తగిలింది. ఎర్రగా వాచిపోయింది కాలు. అవును. ఇక అప్పటి నుంచి పిచ్చిలాడు కొట్టుకోవాల్సి వస్తుంది. కొబ్బరి నీళ్ళు మాత్రం తాగు. గణపవరం రోడ్లలో పోస్తున్నానండి. రోడ్డు దెబ్బకి కారు అంతా దుమ్ము కొట్టుకుపోయింది. గణపవరం దుమ్ము అంతా హైదరాబాద్ వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడే దులిపా. పోతే ట్యాబ్లెట్స్ తీసుకున్నానండి, రిస్క్ వద్దులే అని చెప్పేసి 3 రకాల ట్యాబ్లెట్ ఇచ్చాడు అన్న. అయితే ఇవ్వండి, ఇవి వేసుకుని అయితే స్టార్ట్ అవుతాను. మా సితారం ట్యాబ్లెట్ వేసుకోమంటే 30 తిప్పలు పెట్టి 36 చెరువులు 3 చెరువులు కూడా కాదు నీళ్ళు తాగిచ్చింది. చేదు పారాసెటమాల్ అంటుంది, ఫాస్ట్ రిలీఫ్. నాకు తెలిసి ఇది వేడికై ఉండదండి. అమ్మయ్యా, హైదరాబాద్ వెళ్ళింది నాకు దిగులేదు. ఇక ఇంకా 2 ఉన్నాయి. దాని విషయం కలుసుకుందాం, మధ్యలో అవకాశం ఉంటే మాట్లాడుకుందాం, లేకపోతే డైరెక్ట్గా రిటర్న్ అయ్యేటప్పుడే. టైం దగ్గర 4 అవుతుందండి. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే కేసరా. అదే రాత్రి యాక్సిడెంట్ జరిగింది కదా, ఒక టిప్పరు
కారు మీద పడిపోయి టైర్గా చంపారు. పక్కనే టోల్ గేట్ దాటొచ్చాం. ఏదైనా వెళ్ళే వరకు 9-9:30 అవుతుంది. 10:30కి ట్రైన్ ఖచ్చితంగా క్యాచ్ చేయాల్సిందే, లేకపోతే ఇంకే టైం కొన్ని ట్రైన్స్ తెలియదు. కాఫీ చూసారా, 40 రూపాయలు ఈ కాఫీ. హలో హైదరాబాద్, ఎలా ఉన్నారండి? టైం అయితే 9 అవుతుంది దగ్గరగా. పక్కనే కారు పెట్టేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి మెట్రోలో సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి 10 గంటలకు ట్రైన్ ఉంది. ఎగ్జాక్ట్గా గంట ఉంది ట్రైన్కి అయితే టైము. సరిపోయింది మనకి జర్నీ. అక్కడ నుంచి ఎక్కేస్తే తెల్లవారుజామున 5:30-6 అవుద్దండి దిగే వరకే. దిగి జస్ట్ వాక్బుల్ అండి. ఇప్పుడు కనబడుతుందా మీకు మెట్రో స్టేషన్? అది బాగుంది. ర్యాపిడోలు బుక్ చేసుకుని అట్లా ఇట్లా వెళ్ళకోకుండా చాలా అంటే చాలా దగ్గర. అంటే మనకి ఈ పక్క ఐక్య, ఏఐజీ హాస్పిటల్ ఇవన్నీ చుట్టూరు కనపడతా ఉన్నాయి. ఇదే లాస్ట్ స్టేషన్, మెట్రో స్టేషను. ఇదిగోండి సింక్రోని రాయదుర్గ్. ఇక్కడ నుంచి ఈ పక్కనే ఐక్య ఉంటుంది, దాని అవతల మనకి ఏఐజీ ఉండిద్ది. అమ్మయ్య ఎక్కదాం, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎన్నిసార్లు ఎక్కుంటాము ఎస్కలేటర్లో, మా ఛాన్స్ పాపం చాలా తక్కువ. ఇది ఒక పూర్తి వేరే ప్రపంచం. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇది చూస్తే నిజంగా సినిమాలో అంటే మైండ్ బ్లాక్, వైట్ రెడ్ మొత్తం ఉంది అన్నమాట. అది పరిస్థితి. ఇది ఎండింగ్ పాయింట్ ఇంక ఇది మెట్రోకి. ఎక్కడ నుంచి చూస్తే ఇది చూడండి ఎట్లా ఉందో. ఐక్య బోర్డు అది పక్కన ఉంటుంది. అది పొరపాటున ఫోన్ పడితే మర్చిపోవడమే, 100% మర్చిపోవడమే. చూడండి క్వాల్కామ్ ఉండిద్ది అక్కడ దూరంలో. ఇక్కడ ఐక్య ఈ రోడ్లో వచ్చింది, దీని వెనక అనమాట అపార్ట్మెంట్. టికెట్లు తీసుకుని వెళ్ళిపోవాలి మనం. రతన్ దీప్ ఇక్కడ కూడా ఉంది, రతన్ దీప్. ప్లాట్ఫామ్ నెంబర్ 2. చెక్కింగ్ వీడియో తీయకూడదండి. అంతకుముందు గత సంవత్సరం క్రితం పెట్టాం మనం, చూసుకోండి మన ఛానల్లో ఉంటుంది. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, బయట తీసుకోవచ్చు, లోపల తీయకూడదు అంటాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ ప్లాట్ఫామ్, వేరే ట్రైన్ మారాల్సిన అవసరం లేదు మనం. ఇదిగోండి వచ్చింది, ఇక్కడ దిగాల్సిన వాళ్ళు ఇక్కడ దిగుతారు. సో ఇది ఆపుదావా? ఇది కూడా ఆపో, ఖాళీగా ఉందండి. ఇది బెటర్. ఫుల్ అప్పుడే ఖాళీ లేదండి. అమీర్పేట వెళ్ళాకైతే కాస్త ఖాళీ దొరికిందండి. అదిగోండి అమీర్పేట మెట్రో స్టేషను. ఫస్ట్ టైం కూర్చున్న ట్రైన్లో, మెట్రోలో
వెళ్ళిన ప్రతిసారి ముంచుకోవడమే జరిపోయింది అనమాట. ఇట్లాంటిది కూర్చుంటే కాస్త బాగుంది. తెరుచుకుంటాయి టైం 20 నిమిషాలు తక్కువ. 9:10. 20 నిమిషాల ట్రైన్ వచ్చేసి ఫాస్ట్గా వెళ్ళాలి. కిందకెట్టు బ్రో, ఇటు కాదు. ఇదిగోండి క్యూఆర్ ఉంది కదా, దీన్ని అయితే స్కాన్ చేయాలి. తను వదిలేసింది, వాళ్ళు ఇరుక్కుపోయారు. పావుగంట టైం ఉందండి. స్టేషన్కి వెళ్ళాలంటే దాదాపు 10 నిమిషాలు పట్టింది. ఇదిగోండి ఇది బస్ స్టాండ్. దీని వెనక మళ్ళీ రైల్వే స్టేషన్ ఉంటుంది మనకి, సికింద్రాబాద్ బస్ స్టాండ్ అనమాట. ఇది డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళేది బ్రిడ్జి. ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. వీడియోలు తీసుకుంటే అంతే సంగతి. పరిగెత్తుకుంటే వెళ్ళి ట్రైన్ పట్టుకోవాలి. అదిగోండి రైల్వే స్టేషను. ఇది పని చేయట్లేదు అనుకుంటా, నాకు అంత సమయం కూడా లేదు. ఈ దారి చండాలంగా చెత్తగా ఉంటుందండి. కాస్త శుభ్రం చేసి ఉంటున్నారు. ఇదిగోండి హైదరాబాద్ గలీజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. దిగిపోయాం. ఇదిగోండి నాకు అక్కడ నుంచి చూపించిన బస్ స్టాండ్ ఇది. సమయం లేదు మిత్రమా, పావుగంట ఉంది. అటువైపు ఇంకో బస్ స్టాండ్ ఉంటుందండి, అక్కడ ఎక్కువ బస్సులు ఉంటాయి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. గుంటూరు సికింద్రాబాద్. బాపట్ల ఒకటి ఇవ్వండి. త్వరగా ఇచ్చేసేయండి. టైం అయింది. ఆయన బండి నిండిపోయింది అంటండి. 10వ నంబర్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. పడతానా ఇది ఒకటండి. అయ్యిందిలే, 10లో ఉందంట. లాస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి 1 నుంచి. అక్క తప్పుకో అక్క. పడతానా ఈ రైతులంతా భజనే, నిద్ర ఉండదు పాడు ఉండదు. ఇదిగోండి ఈ జనం అందరూ ట్రైన్ కోసం చూస్తున్నారు, ఇంకా రాలేదు చెప్తున్నారు. అమ్మయ్య, వీళ్ళందరం తప్పించుకుని సీట్ దొరకటం కష్టమే. ఇప్పుడు ఏం జరిగిద్దంటే అండి, ఈ ట్రైను నుంచి వెనక్కి వచ్చింది అంటే చివర ఎట్లాగే ఉంటుంది అనమాట. ఇట్లా ఉండేది ఇంజిన్ లేకుండా, ఇటు నుంచి ఇంజిన్ వచ్చింది.
ఇంజిన్ వచ్చి ఇక్కడ తగిలించుకుని ఇటు వెళ్ళిపోయిద్ది బాపట్లకి. కాకపోతే ఇటు నుంచి రివర్స్ చేసుకుంటూ వస్తుంది. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. పెద్ద టాస్కే దొరకడం సీటు. ఐ విల్ ట్రై. తోచుకుని ఎక్కాలేక చూడండి. ఈ ప్లాట్ఫామ్ మీద ఎంఎంటీఎస్ ఉంది, హైదరాబాద్ లోకల్ ట్రైన్. ఆ ఎంఎంటీఎస్ వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకి ఇచ్చినారు. అది కూడా మెట్రో స్టేషన్ అయితే అది. ఇప్పుడు ట్రైన్ ఇచ్చిన వాడే అక్కడ దిగి ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఇంకో మెట్రో వెళ్తుంది. ఇదంతా ఒక రకమైనటువంటి ఇదిగా ఉంటుంది. టికెట్ ఇచ్చాయని పరుగులు పెట్టించాడు కదండి. అరగంట లేట్ ట్రైన్. 10:05కి బయలుదేరాల్సింది 10:35కి బయలుదేరి గంట అనౌన్స్ చేస్తున్నారు. అనవసరంగా ఆయాసం తెచ్చు. ట్రైన్ వెనక్కి వస్తున్నామండి. ఆ చివరిలో ఉంటే పని అవ్వదని ఈ చివరికి వచ్చా, స్టేషన్ చివరికి. ఇక్కడ కూడా అట్టాగే ఉండాలి జనం. పోలీసులు అని తరుతున్నారు, వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని. సరే వెనక వస్తుంది. అక్కడ ఇంజిన్ తగిలించుకుంటుంది ఆ చివర. కమాన్ బ్రో, ఎవరన్నా ప్లాన్ సీటీ అండి బ్రో. యుద్ధం గెలిచామండి, విండో సీట్ సాధించాం. ఈ విజయం మామూలు విజయం కాదు, కథ విజయం. 11 గంటలకైతే స్టార్ట్ అయిందండి ట్రైన్. గుడ్ బై సికింద్రాబాద్. ఈయన పైకేసారంటే ఆటో వేసుకొచ్చాడా. అదండి విషయం. బాపట్ల గడ్డపై అడుగు పెడతాం. కాటి ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది, కానీ మనం ఇటే దిగుతాం. మళ్ళీ దానికి ఎవరు తిరిగి వస్తారు. విషయం రాత్రి దాదాపుగా 11 గంటలకు బయలుదేరిన మన ప్రయాణం బాపట్ల పొద్దున్నే 6:15 ఆగింది. మర్చిపోయండి ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఏప్రిల్ 14th రోజు. సురేంద్ర నేను పక్కకు పడుకున్నావు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. మరి అది చెబుతుంటే అమ్మాట వాటిల్లే తీరా. సరే మరి వెళ్తున్నా బై. అండి సీలోడ్ దాకా వచ్చి మా ఓడికి ఆటో ఎక్కి అన్న ఫోన్పే ఉందిగా, రైట్. పైకి అయితే గణపాలన పెట్టొచ్చాను కదండి నిన్న. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి పైకి వేసుకెళ్ళాలి. గణపవరం ఆటోల కోసం వెయిటింగ్.
ఫోన్పే చేసి 20 రూపాయలు చిల్లర కూడా తీసుకున్నా. మళ్ళీ పొద్దున్నే గణపవరం ఆటో వాళ్ళ దగ్గర ఉంటాయో లేవు అని చెప్పేసి అదండి విషయం. మన కర్లపల్లి సెంటర్కి అయితే వచ్చేసాను. గణపవరం ఆటో కూడా దొరికింది, కానీ చిన్న ట్విస్ట్ ఉంది మధ్యలో చెబుతా. అది కూరగాయల ఆటో ఎక్కి వెళ్తానండి. మునక్కాయలు గోంగూర ఆపన షబ్బా మన వల్ల షబ్బా. అదండి విషయం. ఆ ఆటో గణపవరం సెంటర్ దాకా వెళ్ళింది, మనం బైక్ పెట్టినంత దూరం వెళ్ళదు. ఏంటి గాడు లేడే. అదిగాక ఝాన్సీ వాళ్ళు అమ్మని వచ్చినట్ట. ఝాన్సీ అయితే కూర తీసుకురాపోతే సునీల్ దగ్గర మనోడికి ఫోన్ చేసి నాకు చికెన్ ఇచ్చి నా నెత్తికలు గణపవరంలో బైక్ కడ పడేసాడంటే సరే అన్నారా అన్నాడు. అది విషయం. వచ్చే వరకు లేడు. సమయం చూస్తే 8 దగ్గరకు అవుతుంది. తమ్ముడు వేర్ ఈజ్ ఆటో అని ఎందుకు ఎక్కించాడంటే ఆటో వాళ్ళం కదండి, ఛార్జీ తీసుకోము డ్రైవర్లకి, అందుకని గప్పని చూసుకోండి తీసుకుని తమ్ముడు అంటున్నాడు. పర్లేదులే అన్న అది విషయం. అయితే ఎక్కడికి వెళ్ళాడు మనోడు. ఆర నీకు మా ఈ దీపం కార్తీక దీపం. యువత తమ్ముడు ఆడపిల్లలు కంటేనే వాకిళ్ళు పడతారు, పనులు చేస్తారు అనేది. తిరుగు హాయ్. మరి పాట ఎందుకు పాడా అనుకున్నా. మళ్ళీ ఇంకోసారి ఆర నీకు పాడు. అయ్యో అయ్యా, ఇది మా పరిస్థితి. చికెన్ అయితే కొట్టేసాడండి. ఇక మనం తమ్ముడు నన్ను ఆడు పడేవో. రైట్ రైట్ రైట్. Bye friends. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Bye friends. గుడ్ చెయ్యి ఇచ్చాను చెయ్యి. ఎవరు? నేను. నువ్వు కుడితే ఇచ్చావు, నాకు ఎడం చేయ ఖాళీ అవుతుంది. ఫోన్ ఉంది కదా. సరే షాప్కి వెళ్తావా టిఫిన్ చేసి? సరే ఏదో ఒకటి షాప్కి వెళ్తా, పచ్చడి డబ్బా తీసుకొని ఎండాకాలంలో పచ్చడి తినాల్సింది. తినేసి పెరుగుంది. ఇంకేం పెరగతావులే. ఈ చిన్న పిల్లాడు కొంచెం ఇంక పెరగొద్దు. పెరుగు పెరుగు ఇంకా పెరుగు. సరే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను కూడా మెల్లిగా వస్తా. హ్యాపీ అంబేద్కర్ జయంతి. ఓకే ఓకే. నేను ఆ పేసి కడుకు చాలా తెలియదు. సితారా ఏందని చక్క. నేను అనుకున్నా ఏ ఊరు సౌండ్ పడుతుందని, నువ్వు కాదు అనుకున్నా. నేను ఏందని చక్క సంగతిలో అమ్మమ్మ వచ్చేది నాన్న. నాకు తెలుసు ఏం చేయాలి చక్క సంగతిలో చెప్పాలి అని. ఇదిగో అదండి విషయం. ఈ వీడియో ఇంత క్లోజ్ చేద్దాం, పెద్ద వీడియో అయిపోయినట్టుంది. బాయ్ అండి. బాయ్.